రైట్. అండ్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. అండ్ మీకు సైడు అంటే కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయో రావో తెలీదు. మేబీ నాకు తెలిసి రాకపోవచ్చు అలాంటివి. బట్ ఇండస్ట్రీలో కొత్తగా అమ్మాయిలు వస్తుంటే సో అలాంటి వాళ్ళకి కొన్ని ఇబ్బందులు వస్తున్నాయి. కాస్టింగ్ వాళ్ళు కానీ ఈ కమిట్మెంట్లు అనే ఇబ్బందులు అనేవి చాలా వరకు వస్తున్నాయి. సో దాని మీద మీ అభిప్రాయం చెప్పండి. కమిట్మెంట్లు అవి అన్నీ అంటే అండి ఒకటి చెప్తాను. ఫస్ట్ చాలా మంది ఇదే అడుగుతున్నారు, కమిట్మెంట్. నిజంగా టాలెంట్ ఉంటే ఎదురెళ్ళి ఇవాళ రోజున ఒక క్యారెక్టర్ ఇస్తున్నారు. రెండోది ఏంటి అంటే డబ్బు కోసమనో లేకపోతే ఇంకా దేనికోసమో మనం వెళ్తే కావాలని ఆఫీసుల చుట్టూ తిరిగితే అడిగేవాళ్ళు ఉంటారు. బట్ నాకు మనీ ఇంపార్టెంట్ కాదు, నాకు యాక్టింగ్ ఇష్టం. జస్ట్ నా అంటే తిను దీనికి సూట్ అవుతుంది అని నా దగ్గరికి వస్తే 100% చేస్తాను. నేను ఆఫీసుల చుట్టూ నేను తిరగలేదు ఇప్పటి వరకు, తిరగను కూడా. మనకి తెలిసిన వాళ్ళ ద్వారా కానీ ఎలాగైనా కొంచెం సెక్యూర్గానే వెళ్తాను. అండ్ ఈ మాట ఎందుకు అడిగానంటే చాలా మంది నాకు తెలిసిన కొంతమంది అమ్మాయిల ఫ్రెండ్సే ఇండస్ట్రీ మీద ఇష్టంతో యాక్టింగ్ అని ఇష్టంతో వచ్చి 1-2 దగ్గరలు ఇవి ఫేస్ చేసేసరికి మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోయి జాబులు చేసుకుంటూ ఉండేవాళ్ళు ఇండస్ట్రీ మీద ఫుల్ బ్యాక్ టాక్ తో ఉన్నారు. సో అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా, అందుకని అడిగాను. అంటే పిల్లలకి ఏమవుతుందంటే ఆవేశం అనమాట, వెళ్ళిపోవాలన్న తొందరలో ముందు కనుక ఆలోచించుకోకుండా ఎవరైనా ఇప్పుడు సోషల్ మీడియానే చాలా ఇదిగా తయారైందండి. నాకు సోషల్ మీడియాలో చాలా వచ్చాయి, మేడం మీరు యాక్ట్ చేస్తారా, షార్ట్ ఫిల్మ్ చేస్తారా, లేకపోతే సీరియల్స్ చేస్తారా, మూవీలో చేస్తారా అని. కానీ డైరెక్టర్ అని వాళ్ళు పెట్టుకున్నంత మాత్రం డైరెక్టర్ అవుతారండి, ప్రొడ్యూసర్ అవుతారా? పిల్లలకి అది తెలియక వాళ్ళకి ఫొటోస్ పంపించడం ఇట్లా చాలా చాలా మంది చాలా సఫర్ అవుతున్నారు. నేనేమంటానంటే 1-2 సార్లు ఆలోచించండి. మీకు నిజంగా ఇంట్రెస్ట్ ఉంటే మీ పేరెంట్స్తో మాట్లాడండి, పేరెంట్స్తో పాటు కలిసి వెళ్ళండి, గౌరవంగా వెళ్ళండి, అక్కడ అలాంటివి లేకుండా చూసుకోండి. ఏదో ఒక దారి దొరుకుతుంది. మీలో టాలెంట్ ఉంటే 100% ముందుకు వెళ్ళిపోవచ్చు. భయపడొద్దు, ఆడపిల్లలు అనేది భయపడనే వద్దు, ధైర్యం చేసి ముందడిగేయండి. అది మన అంటే ఎలా అంటే సెక్యూర్గా అలా నేనైతే అదే చెప్తాను. సో ఆడపిల్లలకి ధైర్యం చెప్తాను, మరి మాలాంటి వాళ్ళమే సర్లేండి ఏం చేస్తాం, అందరూ ఆడపిల్లలకి చెప్తే మాలాంటి అసలు బేసిక్ గా చిన్నప్పటి నుంచి పురాణ కాలాల నుంచి మగవాడు ధైర్యవంతుడు కదా, ఆడవాళ్ళకి లోపల ధైర్యం ఉన్న బయటికి లేదు, అది బయటికి తీయండి. లేట్ రివర్స్ అయ్యింది, తెలియడందేమో, కలికాలం వచ్చేసింది, అన్ని మారిపోయాయి. ఇప్పుడు మేము జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది. అలా ఏం లేదు, ఇద్దరు జాగ్రత్తగా ఉండాలి, అబ్బాయిలు అమ్మాయిలు ఇద్దరు జాగ్రత్తగా ఉండాలి. ఓకే రైట్. ఇన్స్టా వరకు చూసుకుంటే ఇన్స్టాని నమ్మి చాలా మంది మోసపోయినారు. అంటే ఇప్పుడు లైక్ డబ్బులు పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు, కొంతమంది ఫ్యామిలీస్ కూడా. అంటే ఇప్పుడు ఎలా చెప్తాను, మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు కూడా కొన్ని అంటే వేరే వాళ్ళతో మాట్లాడడం వల్ల వాళ్ళు రిలేషన్షిప్ పోవడం కూడా చాలా మంది జరిగాయి. అలాంటి విషయాలు ఏమైనా మీ వరకు ఇప్పుడు వచ్చాయి? అంటే చెప్పుకుంటుంటే వింటుంటాను కొన్ని. నేనేం చెప్తానంటే ఇంట్లో పాపం హస్బెండ్ అనే పర్సన్ నా భార్యని నా పిల్లల్ని ఎలా పెంచుకోవాలి, ఎలా బాగా చూసుకోవాలనే ఒక కాన్సన్ట్రేషన్తో ఏం చేస్తారంటే బిజినెస్ కానీ లేకపోతే జాబ్ కానీ అది చూసుకోవడం, వీళ్ళకి ఎంత మనం కంఫర్ట్ ఇవ్వగలుగుతున్నాం అనేదే చూసుకుంటున్నారు. దీనివల్ల ఏమవుతుందంటే వీళ్ళు ఇది మర్చిపోయి ఎవరన్నా 2 ప్రేమగా మాట్లాడేసరికి ఆహా నన్ను ఇంత ప్రేమగా మర్చిపోతున్నారు అనమాట. మనం ఉన్న స్టేజ్ని, మనం ఉన్న పరిస్థితుల్ని మర్చిపోయి ఒక స్టెప్ ఎప్పుడైతే ముందుకేస్తున్నారో దెబ్బతింటున్నారు. ఆలోచించండి, ఒకసారి ఆలోచించండి. చేసేవాడు ఎవడు చెప్పడండి, చెప్పేవాడు ఎప్పుడూ చేయడు. అది నేనైతే అంతే. చిన్న తెలుసుకొని అంటే ఎంటర్టైన్మెంట్ అవ్వండి కదా, ఎంటర్టైన్మెంట్ చేయండి. సోషల్ మీడియాలో డాన్స్ చేసుకోండి, వీడియోస్ చేసుకోండి, మీరు హ్యాపీగా ఉండండి, నలుగురితో పరిచయాలు కూడా పెంచుకోండి. కానీ ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉంటే సేఫ్గా ఉంటాం, సెక్యూర్గా ఉంటాం. నేను దగ్గర 5-6 ఇయర్స్ నుంచి సోషల్ మీడియాలో ఉన్నా, ఎవరితో టచ్లో ఉన్నాను. రీల్స్ చేశానా, పోస్ట్ చేశానా, కామెంట్స్ చూసానా, నాకు ఏదైనా నచ్చలేదా, కౌంటర్ ఇచ్చానా, అంతే. సోషల్ మీడియాని పక్కకు పెట్టేస్తాను, నా ఫ్యామిలీ వేరు, దాన్ని తీసుకొచ్చి ఇందులో పెట్టను. కాబట్టి నేను చాలా సేఫ్గా ఉన్నా. ఎవరన్నా పులిహార మనకు కలుపుదామన్నా మనం పడే రకాలం కాదు. సరే అమ్మా, నేను చిన్నపిల్లలు కాదు అంటే నాకు కలపరనా? ఎలా అంటారు చెప్పండి. అంటే నేను ఎందుకు అడిగానంటే పులిహారే కాదు, బిర్యానీలు కూడా కలిపేస్తున్నారు. అమెరికా కూడా తీసుకెళ్తారంట. అది బిర్యానీ, పెద్ద బిర్యానీ అయితే. అమెరికా తీసుకెళ్తాను, అరకు తీసుకెళ్తాను, బ్యాంకాక్ తీసుకెళ్తాం, టిఫిన్కి రండి మేడం, కాఫీకి రండి మేడం. అబ్బాబ్బా. ఓకే, ఇది పులిహార మించే పోయా. అంటే నేను ఎందుకు అడిగానంటే మీరు ఆంటీ అంటే నాకు నచ్చదు ఇలా అన్నారు. అది నచ్చినా నచ్చకపోయినా మిమ్మల్ని ఆంటీ అని అంటారు. ఆంటీ అంటే ఆంటీ ఏజ్ కాదని నేను అనట్లా. ఆంటీ కన్నా దానికి ఇంకేదైనా కొత్త వర్డ్ కనిపెడితే మంచిదేమో అని నా అభిప్రాయం. ఎందుకు అంటే నేను ఓపెన్ గా మాట్లాడే మెంటాలిటీ, ఆంటీ కత్తిలా ఉందిరా, ఆంటీ అనేదాన్ని కొంచెం నెగిటివ్ గా చూడటం మొదలు పెట్టాను. అందుకని నాకు ఆంటీ అన్న వర్డ్ నచ్చదు, అంతే తప్ప నేను ఆంటీని కాదు, నేను యంగ్ గర్ల్ అని ఎప్పుడు ఎక్కడా చెప్పలేదండి. అమ్మ అని పిలవండి,
ముద్దుగా ప్రేమగా అమ్మ అని పిలవండి, లేదా అత్తమ్మ అని పిలవండి, లేదా వదిన అని పిలవండి. రెండోదే ఎక్కువ వేస్తున్నారు. అలా పిలవండి, నాకేం ప్రాబ్లం లేదు. ఆంటీ అని, పెద్దమ్మ, పిన్ని ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు ఆంటీ మీనింగ్ అవే కదా, అవే తెలుగులో పిలవండి. ఆంటీ అన్న వర్డ్ తీసేయండి. నాకు అది చెప్పాను. నేను ఆంటీని కాదని ఎక్కడా చెప్పలా, కానీ ఆంటీ అన్న వర్డ్ వద్దు. పెద్దమ్మ, పిన్నమ్మ, అత్తమ్మ, అమ్మ, అమ్మమ్మ అన్నా కూడా నో ప్రాబ్లం, నేనే ఫీల్ అవ్వను. ఓకే మనవడానికి సమాధానం చెప్తా. ఎందుకు అంటే మనం ఏంటో మనకు తెలిసినప్పుడు ఒక్కొక్కరికండి మనకి మనం అందరికీ నచ్చాలని రూల్ లేదు. వాళ్ళకి ఎవరికి నచ్చిన వాళ్ళకి వాళ్ళకి నచ్చుతాం, నచ్చిన వాళ్ళకి నచ్చాం. మీకు కూడా మేము నచ్చాలి అని మనం చెప్పకూడదు కదా, వాళ్ళ అభిప్రాయాలే వాళ్ళవి అంతే. సో ఓకే, దాని గురించి పక్కన పెడితే ఇన్స్టాలో ఇప్పటి వరకు మీరు ఎంత సంపాదించారు? నేనేం సంపాదించలేదు. ఏంటండి మీరు నిజాలు చెప్పట్లేదు, అసలు మీరు నిజం చెప్తారని ఇక్కడ వరకు తీసుకొచ్చాను. నేను హేమ అంటే అబద్ధమే ఆడదు. మరి నేను ఒక్క రూపాయి ఇన్స్టాలో లక్షలు వస్తాయని స్టాక్ అయితే మీరేమో ఇలా అంటుంటే. లేదు ఇప్పటి వరకు నాకైతే ఎటువంటి ఇన్కమ్ లేదండి, నేనేం సంపాదించలేదు. వస్తదంట, బట్ నాకు దాని గురించి అంత అవగాహన లేదు. మోజు వరకు వెళ్ళాను, వెళ్ళడం కదా, మోజులో చేశాను. మోజులో కొన్ని అమౌంట్ వచ్చాయి రీల్స్కే. అప్పుడు మంత్లీ శాలరీ ఇచ్చేవాళ్ళు నాకు 10,000 మంత్లీ ఒక 8 months ఇచ్చారు. తర్వాత మళ్ళీ ఆ ఏజెన్సీ మారిపోయింది, లైవ్స్ చేస్తేనే ఇస్తారంట. నాకు మనం అడుక్కోవడం అంటే ఇష్టం ఉండదు, అబ్బే పెడతాను తప్ప తీసుకోవడం అనేది నాకు అంతే. టాలెంట్ చూసి బాగుంది అని వాళ్ళు ఇస్తే మనం తీసుకోవడం ఒక రకం, లేదు కావాలి ఇవ్వండి అని అడగడం అనేది. మీరు సోషల్ మీడియాలో ఎన్ని యాప్స్ వాడతారు? నేను అసలైతే ఆల్మోస్ట్ చాలా వరకు యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, టిక్ టాక్, చింగారి యాప్, మోజ్, జోష్, రోపోసో, ఇంకా ఇది వరకు ఇదేదో ఉండేది షేర్ చాట్ కాదు, షేర్ చాట్ ఒక్క దాంట్లో నేను ఉన్నాను కానీ ఎక్కువ చేయలేదు. ఇంకోటి ఏదో బ్యాన్ అయిపోయిందండి, ఒకటి స్నాప్ వీడియో సంథింగ్ ఏదో ఉండేది, అదొకటి. స్నాప్ చాట్ కాదు, స్నేక్ ఏదో సంథింగ్ ఏదో ఉండేది. లేదు, దీంతో పాటు ఒక ఈలో యాప్ లో 1 hour లైవ్, అది కూడా చేసేదాన్ని. ఇంకా ఇంతవరకే. ఎలాంటప్పుడు అనిపిస్తుంది అనవసరం 24 hours ఉంది, 40 hours ఉంటే బాగున్నాయి. లేదబ్బా చాలు, ఇక్కడికే తిడుతున్నారు లేచిన దగ్గర నుంచి. ఎలా మేనేజ్ చేస్తారు ఇన్ని యాప్స్ లో అసలు? అంటే పెట్టినవి పెడుతుంటారు అలాగా? అంటే నిజం చెప్పాలి అంటే ఫస్ట్ ఇన్స్టాలో రీల్స్ చేస్తాను, అవి ముందే సేవ్ చేసుకుంటా. ఒక్కోసారి సాంగ్స్ రావు, అయినా సరే సేవ్ చేసుకొని దీన్ని తీసుకెళ్ళి అక్కడ కాపీ పేస్ట్ కొన్ని అక్కడ చేస్తాను. అంటే కొన్ని ఒప్పుకోవు కదా కొన్ని యాప్స్, వాటికి మాత్రం సపరేట్ చేస్తాను. ఇంకా అట్లా మేనేజ్ చేస్తున్నాను. వెరీ గుడ్.